శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణ పారాయణలో యుద్ధకాండ పారాయణ చేసుకుందాం. రావణుడు యుద్ధంలో రాముని చేతిలో చనిపోయాడు. అది చూసి దేవతలంతా కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారు. అలా 3 లోకాలకు రావణుడి పీడ విరగడైందని అంతా కూడా సంతోషించారు. రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ఈ దేవతలంతా కూడా ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపించారు. రాముని విజయాన్ని చూసి రామచంద్రమూర్తి ఆ పుష్పవృష్టిలో తడిసి ముద్దైపోయారు. రామచంద్రమూర్తి విజయము పొందిన అందుకు గాను భూలోకంలో కాదు దేవలోకంలో కూడా విజయోత్సవాలు జరుపుకున్నారు. భూలోకంలోనే కాదు దేవలోకంలో కూడా విజయోత్సవాలు జరుపుకున్నారు. వానరులకు కిలకిలాధ్వనులు చేశారు. దేవతలంతా కూడా సాధు సాధు అని రామ ఆదిత్య హృదయము చదివి 10 తలలు 20 చేతుల రావణుడిని చంపాడని, రాముడు విజయం పొందాడని, రామ పరాక్రమము, రాముని ధైర్యము అందరూ కూడా వేణోళ్ళ కొనియాడారు. రామచంద్ర నీకు జయమగుగాక, జయ 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 జయధ్వానాలు చేశారు. లంకాపట్టణం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ జయ జయధ్వానాలే వినిపిస్తున్నాయి. నిశ్శబ్దం అయిపోయింది లంకాపట్నం అంతా కూడా. నరుడా అని నీరసంగా పలికిన రావణుడి పనిబట్టి, నరుడి గొప్పదనం చూపించి, నరుడిగా పుట్టి నరుడి ప్రతాపం చూపెట్టి రాక్షసులను చంపి లోకాలన్నింటినీ కాపాడిన శ్రీరామచంద్రమూర్తి వలన నరుని గొప్పతనము కీర్తించబడింది. కనుక శ్రీరామచంద్రమూర్తిని పూజించని నరులు లోకంలో లేరు, ఉండరు. రాముని గుడి లేని ఊరు లేదు, రాముని పటం లేని ఇల్లు లేదు. మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా శ్రీరామ అని అనడము, శ్రీరామ అని వ్రాయని వారు లేరు. ఏ పని ప్రారంభించినా కూడా శ్రీరామ అని రాసే మనం ప్రారంభిస్తాము. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా రామ అని శ్రీరామచంద్రునే తలుచుకుంటాము. అతను ఎప్పుడూ కూడా కోదండం పట్టుకునే ఉంటాడు. రామ అనగానే మన కష్టాన్ని తీరుస్తారు. అంత గొప్ప అవతారం రామ అవతారం, అంత గొప్ప కథ శ్రీరామాయణం. ఈ శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్ని మార్లు విన్నా కూడా తనివి తీరదు. రావణాసురుడు ఒళ్ళంతా కూడా తూట్లు పడిపోయి తన ఒంటి నిండా గుచ్చుకున్న ఆ బాణాలన్నిటితో కారుతున్న ఆ నెత్తుటి మడుగులో అలాగా ఆ శరీరం అంతా కూడా అతని శరీరం అంతా యుద్ధ భూమిలో నెత్తుటి మడుగులో పడి ఉంది. భూమి మీద విభీషణుడు నెత్తుటి మడుగులో పడి ఉన్న అన్నగారిని చూసి ఇలా అంటాడు, అన్నయ్య నీవు ఎంతటి ధీరుడవు, ఎన్ని వేదాలు చదువుకున్నవాడివి, ఇవాళ ఒక మనిషి చేతిలో చంపబడ్డావు. అన్నయ్య ఆ సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అన్నాను, నువ్వు వినలేదు. ఇవాళ చూడు ఇలా నేల మీద పడిపోయి ఉన్నావు. మట్టి కొట్టుకొని పోయి అధర్మము చేసి శత్రువు చేతిలో మరణించావు. ధర్మాత్ముడైన విభీషణుడు అన్నగారు చనిపోతే అన్నీ మరిచి అతని మీద పడి ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్న విభీషణుడిని చూసి రామచంద్రమూర్తి ఇలా అంటున్నారు, రాముడు ఎప్పుడు ఇంతకు ముందు పెద్దలు చెప్పినవి అలాగే వేదంలో ఉన్న మాటలే చెబుతారు. చూడు విభీషణ, ఈ పడిపోయిన రావణుడు పిరికి పందలా చనిపోలేదు, చాలా గొప్పగా యుద్ధం చేశాడు. ఈయన క్షత్రియ ధర్మాన్ని అవలంబించి యుద్ధం చేశాడు. విజయమో వీరస్వర్గమో అని సారథి వెనక్కి తీసుకువెళ్ళిన రథాన్ని అలాగే రథాన్ని తీసుకువెళ్ళినా కూడా అతనిని మందలించి తిరిగి యుద్ధభూమికి వచ్చి వీరునిలా యుద్ధం చేశాడు. ఇంతకు ముందు దేవతలతో కూడా యుద్ధం చేసి గెలిచాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఇరుపక్షాలు కూడా ఎప్పుడూ గెలవలేరు, ఎవరో ఒకరే గెలవాలి. ఇంత గొప్ప యుద్ధం చేసి వీరస్వర్గం అలంకరించాడు. అలాంటి వాణిని చూచి నువ్వు ఏడవకూడదు అని రాముడు చెప్పగా విభీషణుడు అన్నమించి లేచి ఇలా అంటున్నాడు, మా అన్నయ్య అడిగిన వాళ్ళందరికీ కూడా కోకొల్లలుగా దానం చేశాడు, గురువులను సేవించాడు, నమ్మిన మిత్రులకు ఎంతో ధన సహాయం ఇచ్చాడు, అన్ని భోగాలు కూడా అనుభవించాడు.
అలాంటి వాడు ఇవాళ ఇలా పడిపోయాడు అని అన్నాడు. విభీషణుడు పరమధర్మాత్ముడు. నాకు ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి అధర్మం వైపు వెళ్లకుండుగాక అని బ్రహ్మగారి దగ్గర వరం తీసుకున్నాడు. మరలా విభీషణుడు ఇలా అంటున్నాడు, మా అన్న గొప్ప తపస్వి, వేదాంతవేత్త, యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. ఈ శరీరం ఇలా పడిపోకూడదు. మీరు అనుమతి ఇస్తే నేను అన్నగారి శరీరానికి అంత్యేష్టి సంస్కారము చేస్తాను అని అంటాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, మరణంతో అతని వైరం పోయింది, అతని కుమారులు కూడా మరణించారు, కాబట్టి నువ్వే అతనికి అంత్యక్రియలు చెయ్యాలి అని అన్నారు. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను అని అన్నాడు రాముడు. ఇది రాము